ముందు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను ట్రై చేస్తాను. ఓకే. సో నడుము నొప్పి అనేది జనరల్‌గా మనం ఓన్లీ నడుము దగ్గర మాత్రమే ఉంటే అది కండరాల వల్ల వచ్చే నడుము నొప్పిగా మనం అనుకోవచ్చు. సో ఓకే. అది ఏదైనా కారణం అంటే కొన్ని కండిషన్స్‌లో స్పాండైలోసిస్ అంటామండి. అంటే అరుగుదల అవ్వడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఓకే. ముఖ్యంగా కొంచెం పెద్ద వయసు వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో యంగ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనుకోండి. ఓకే. సో దాని తర్వాత స్పాండైలోలిస్థెసిస్ అంటామండి. అంటే ఏంటంటే ఒకదాని మీద ఒక ఎముక అనేది ఎక్కిద్ది. అంటే ఇలా ఎముక అయితే ఇలా ఉండాల్సిన ఎముక ఒకదాని మీద ఒకటి ఎక్కడం. అంటే కింద పడిపోయినప్పుడు, బరువులు ఏదైనా ఎత్తినప్పుడు, నడుము మీద ఏదన్నా భయంకరమైన వస్తువులు కానియండి, లేదంటే బాగా బరువు ఉన్న వస్తువులు పడడం వల్ల ఈ యొక్క ఒకదాని మీద ఒక ఎముక అనేది ఎక్కడం వల్ల స్పాండైలోలిస్థెసిస్ అని అంటాం అనమాట. ఓకే. దీని తర్వాత డిస్క్ బల్జెస్ అంటాం, ఓకే. లేదంటే డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఇది చాలా బాగా వినపడే పేరు అనమాట. అవును. సో ఎముకకి మధ్యలో ఉన్న రబ్బర్ లాంటి మెటీరియల్ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో అది ఒత్తిడికి గురయ్యి బయటకు వస్తే దాన్ని డిస్క్ బల్జ్ అంటాం అనమాట. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా నడుము నొప్పి అనేది కామన్గా వస్తుంది. సేమ్ అలానే మెడలో జరిగితే మెడ నొప్పి అనేది వస్తుంది. సో దాంతోపాటు ఏదైనా నర్వ్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే అంటే న్యూరలాజికల్ రిలేటెడ్గా కూడా మనం చూసినట్లయితే అది సయాటికా అవ్వచ్చు, లేదంటే సర్వికల్ స్పాండైలోసిస్తో పాటు మొత్తం రేడియేటింగ్ పెయిన్ అంటామండి. అంటే చెయ్యి మొత్తం లాగినట్టు, నడుము నుంచి కాళ్ళు లాగినట్టు ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఓకే.